హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎంతో టేస్టీగా సింపుల్గా ఎగ్ టొమాటో కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. సో ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరి ఎక్కువగా కాకుండా 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందన్నమాట. దీన్ని బాగా మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. పైన లిడ్ క్లోజ్ చేస్తే ఇది తొందరగా కుక్ అవుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా. ఇలా కుక్ అవ్వాలి పర్ఫెక్ట్గా. ఇప్పుడు దీంట్లో ఒక టొమాటోని కట్ చేసి వేసాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. లిడ్ క్లోజ్ చేస్తే తొందరగా మగ్గిపోతాయి. చూడండి, మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో సాల్ట్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. చాలా తొందరగా కుక్ అయిపోతుందండి ఈ కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ యాడ్ చేసాను దీంట్లో. ఇంకా కర్రీకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుందన్నమాట. రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి కొంచెం తక్కువగా యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. కంప్లీట్గా నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేశానండి. దీనికి కొంచెం కుక్ అవ్వనివ్వాలన్నమాట. దీంట్లో ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ని యాడ్ చేశాను. ఇప్పుడు దీనికి పైన లిడ్ అనేది క్లోజ్ చేసేసి దీన్ని కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అయిపోయింది కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట ఆనియన్. దీంట్లో 4 ఎగ్స్ని వేసుకోవాలి. ఈ విధంగా 4 ఎగ్స్ని అయితే మంచిగా వేసుకొని వేసిన వెంటనే దీన్ని అయితే కదపకుండా ఆ విధంగా సెట్ అవ్వనివ్వాలన్నమాట. ఇది మంచిగా సెట్ అయిపోతుందండి. ఈ కర్రీ వచ్చేసి రైస్లో అయినా చపాతీలో అయినా సూపర్గా ఉంటుందన్నమాట. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. దూరం వేసుకుంటే బాగుంటుంది. పైన లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు దీన్ని కుక్ అవ్వనివ్వాలి. తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూసినప్పుడు మనకు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా టర్న్ చేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేస్తే కర్రీ అనేది తొందరగా కుక్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఈ విధంగా క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇది సపరేట్గా ఎగ్స్ అనేవి మనకి వచ్చేస్తాయి అన్నమాట. అంత బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనలీ అయితే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.